ఇప్పుడు ఎక్కడ చూడు ఒకటే మాట వినిపిస్తుంది. సంజు సామ్సన్, సంజు సామ్సన్, సంజు సామ్సన్. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రతి క్రికెట్ అభిమాని, సంజు అభిమానికి ఇది చాలా స్పెషల్. ఎందుకంటే మ్యాచ్ గడిచి 2 రోజులయ్యింది. అయినా సంజునే గుర్తు వస్తున్నాడు. సోషల్ మీడియాలో అయితే చెప్పక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో సంజు విన్నింగ్ షాట్ 6 కొట్టిన తీరు అభిమానులను కట్టిపడేసింది. అసలే టీ20 ప్రపంచ కప్. అందులో పీక్ స్టేజ్లో ఉన్న మ్యాచ్. అది ఓడితే ఇంటికే. మరో ఛాన్స్ కూడా లేదు ఇండియాకు. ఒకవైపు వికెట్లు పడుతున్నా నిలబడి నేనున్నానంటూ నిలబెట్టాడు. దట్ ఈజ్ సంజు సామ్సన్. ఇలాంటి ఇన్నింగ్స్ కోసం సంజు సామ్సన్ 10 ఏళ్లుగా కష్టపడుతున్నాడు. అవకాశాలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ తన వరకు ఏది కానీ రాలేదు. ఇంతటి అవకాశం వస్తాదని కూడా అతను ఊహించలేదు. కానీ టోర్నమెంట్కి ముందు భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సంజుతో ఒక మాట అన్నాడు. ఇది చాలా పెద్ద టోర్నమెంట్. ఇందులో నీకు మంచి అవకాశం వస్తుంది. నువ్వేంటో నిరూపించుకుంటావని చెప్పాడు. ఏ ముహూర్తాన రోహిత్ ఆ మాటలు అన్నాడో కానీ సంజు కల నెరవేరింది. చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిలో మరో కోహ్లీ, మరో యువరాజ్ సింగ్ను గుర్తు చేశాడు. చేజ్ మాస్టర్ అంటే అప్పట్లో యువరాజ్ సింగ్, మొన్నటి వరకు టీ20 కింగ్ కోహ్లీ. కానీ ఇప్పుడు మరో చేజ్ మాస్టర్ వచ్చాడంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే సంజు సామ్సన్ చేసిన ఘనత అంతా ఇంతా కాదు. మన మాజీ స్టార్లైన యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీలను గుర్తు చేశాడు. క్వార్టర్ ఫైనల్లో విండీస్పై గెలిపించి 97 పరుగులు చేసి అజేయంగా నిలిచిన సంజు ఇక ఆఖర్లో బౌండరీ కొట్టాక సంజు చేసిన విజయానందం మాటల్లో చెప్పలేనిది. కానీ ఇక్కడ సంజు ఆఖర్లో బౌండరీ కొట్టి క్రీజ్లో మోకాళ్ళపై పడి నమ్ముకున్న దేవుళ్లను ప్రార్థిస్తాడు. సేమ్ టు సేమ్ యువరాజ్ సింగ్, కోహ్లీ కూడా అలానే చేశారు. దానిపై లుక్కేద్దాం పదండి. 2011 వరల్డ్ కప్ భారత్ గెలుచుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే భీకరమైన ఫామ్లో ఉన్న ఆస్ట్రేలియాతో టీమిండియా జట్టు ఢీ కొట్టింది. కానీ ఆస్ట్రేలియా జట్టులో గాండ్రించే బౌలింగ్, బ్యాటింగ్ ఉంది. అయినా భారత జట్టు ఆస్ట్రేలియా జట్టును 221 పరుగులకే కట్టడి చేసింది. కానీ చేజింగ్లో మాత్రం భారత్ సునాయాసంగా విజయం సాధిస్తుందనుకున్నారు. ఎలా అంటే సచిన్ 53, గంభీర్ 50 పరుగులతో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇక విజయం ఈజీగా వస్తుందిలే అనుకుంటే స్వల్ప స్కోర్ల వ్యవధిలోనే వికెట్లు కోల్పోయింది. ఇక అప్పుడే వచ్చాడు యువరాజ్ సింగ్. సురేష్ రైనా వచ్చి జట్టును గాడిలో పెట్టారు. రైనాతో కలిసి యువరాజ్ సింగ్ క్రీజ్లో ఉండి మ్యాచ్ చివరి వరకు పోరాడి గెలిపించాడు. ఆ సమయంలో ఆస్ట్రేలియా బౌలింగ్ చూసినట్లయితే బ్రెట్లీ, షాన్ టైట్, మిచెల్ జాన్సన్ వంటి పేస్ బౌలింగ్ను తట్టుకొని యువరాజ్ సింగ్ నిలబడ్డాడు. అంతకుముందు బౌలింగ్లోనూ 2 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా యువరాజ్ సింగ్ నిలిచాడు. అయితే విన్నింగ్ షాట్ కొట్టాక యువరాజ్ సింగ్ క్రీజ్లో మోకాళ్ళపై పడి గాండ్రించాడు. ఆ మూమెంట్ ప్రతి అభిమానికి ఇప్పటికీ కళ్ళల్లో తిరుగుతుంటుంది. ఇక మరో చేజ్ మాస్టర్ ఎవరు అంటే కింగ్ విరాట్ కోహ్లీ. మొన్నటికి మొన్న పాకిస్తాన్కి చుక్కలు చూపించిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఎంత లక్ష్యం ఉన్నా కోహ్లీ క్రీజ్లోకి వచ్చాడంటే టార్గెట్ ఎంతదైనా కానీ తన ముందు తల వంచాల్సిందే మరి. అలాంటి ఘనుడు మన విరాట్ కోహ్లీ. 2016, 2021లో పాక్పై 82 పరుగులు చేసి చరిత్రలో నిలిచాడు. 2016లోనూ మనకు కంగారులతోనే పడింది. ఈసారి యువరాజ్ సింగ్ కాదు, కింగ్ కోహ్లీతో ఆస్ట్రేలియా పనిపట్టాడు. అది కూడా క్వార్టర్స్ ఫైనల్ మ్యాచే. ఇక అందరి చూపు కోహ్లీపైనే. మ్యాచ్ ఓడితే ఇంటికే. అలాంటి సమయంలో కోహ్లీ 82 పరుగులు చేసి భారత్ను గెలిపించాడు. 7 బంతుల్లో 4 పరుగులు కొట్టాలి. క్రీజ్లో కోహ్లీ, ధోని ఉన్నారు. అయితే ధోని స్ట్రైకింగ్లో ఉన్నాడు. చివరి బంతికి సింగిల్ వచ్చే క్రమంలో ధోని వద్దని కోహ్లీని వారించాడు. ఇక ఏముంది, సింహం గర్జించింది. విన్నింగ్ షాట్ బౌండరీ కొట్టిన కోహ్లీ సంతోషానికి అవధుల్లేవని చెప్పాలి. విన్నింగ్ షాట్ కొట్టాక కోహ్లీ మోకాళ్ళపై గ్రౌండ్లో ఉండిపోయి గర్జించాడు. దీంతో టీమిండియా ఘన విజయం సాధించింది ఆ మ్యాచ్లో. ఇక 2026 టీ20 ప్రపంచ కప్ ఓడితే ఇంటికి వెళ్లాల్సిన మ్యాచ్. కానీ భారత్పై భారీ అంచనాలున్నాయి. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. కట్ చేస్తే భారత్ సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటమి చవిచూసింది. జింబాబ్వే చేతిలో భారీ స్కోర్ చేసి గెలిచింది. కానీ ఎక్కడో అనుమానం, భారత్ గెలుస్తుందా లేదా అనేది సందేహం. చివరకు విండీస్పై టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. విండీస్ ఆటగాళ్లను
కట్టడి చేసింది. 196 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగింది. అంత స్కోర్ భారత్ కొడుతుందా లేదా అనేది అనుమానం. అభిషేక్ శర్మ ఫామ్లో లేడు. ఈశాన్పై పెట్టిన నమ్మకం వమ్మైపోయింది. సూర్యపై పెంచుకున్న హోప్స్ పోయాయి. కానీ ఒక్కడు నిలబడ్డాడు. అతడే సంజు శాంసన్. ఒకవైపు వికెట్లు పడినా మరో ఎండులో నిలబడి చివరి వరకు పోరాడి క్రీజులో పాతుకుపోయాడు. జట్టును గెలిపించాడు. ఏకంగా భారత జట్టును సెమీస్కి చేర్చిన ఘనుడుగా నిలిచిపోయాడు. చరిత్ర గుర్తు చేసుకునే ఇన్నింగ్స్ ఆడి సంజు శభాష్ అనిపించుకున్నాడు. తర్వాత క్రీజులో మోకాళ్ళపై నిలబడి దేవుళ్లను ప్రార్థిస్తాడు సంజు. ఇక సేమ్ టు సేమ్ యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ కూడా ఇలానే చేశారు. 2011, 2016ను మరోసారి సంజు శాంసన్ గుర్తు చేశాడని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.